హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆ రాజకీయ నాయకులకు కానీ కొద్ది కూడా సిగ్గు శరం లేదని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అని ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా దాని గురించి నోరెత్తే మానవుడు లేడు ఆంధ్రప్రదేశ్లో. అత్యధిక మెజారిటీతో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎన్డీఏ కూటమితో కలిసి అధికారం దక్కించుకొని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తనకున్న అత్యధిక బలంతో ఎంపీలతోటి నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ మాకు ప్రత్యేక హోదా కావాలని మాత్రం అడగట్లేదు. ఎందుకని? సేమ్ పొజిషన్ బీహార్కి చెందిన నితీష్ కుమార్ మాత్రం సచ్చినట్టు మా బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని గట్టిగా కూర్చున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గనక ఎన్డీఏ కూటమి మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీఏ కూటమి కొలాప్స్ అయిపోతుంది సెంటర్లో. ఇటువంటి తరుణాన్ని, ఇటువంటి సిచ్యువేషన్ యూజ్ చేసుకుంటున్నాడు నితీష్ కుమార్. ఇట్టి పరిస్థితుల్లో మా బీహార్కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని నరేంద్ర మోడీకి అల్టిమేటం జారీ చేసిన గట్స్ ఉన్న సీఎం అని నిరూపించుకున్నాడు. అరే, నితీష్ కుమార్కి ఉన్నటువంటి జ్ఞానంలో 1% కూడా ద విజనరీ చంద్రబాబు నాయుడికి లేదా? అసలు ఈ ప్రత్యేక హోదా గురించి ఎందుకు నోరు మెదపట్లేదు స్వామి మీరు? మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ అని తీసుకుని డబ్బులు దొబ్బేసే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఈసారి ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రావాల్సిందే, దాని గురించి మాట్లాడాల్సిందే, దాని గురించి ప్రజలంతా గలమెత్తి రోడ్ల మీదకు రావాల్సిన సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది. లేదంటే ఈ నాయకులంతా కలిసి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని వచ్చిన డబ్బుల్ని తలా ఇంత పంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పంగనామాలు, గుండు సున్నాలు పెట్టే అవకాశం ఎంతైనా ఉంది. అసలు ఏంటి మీ ప్రాబ్లం? ప్రత్యేక హోదా అడగడానికి ఏంటి ప్రాబ్లం టీడీపీ వాళ్ళకి? ద గ్రేట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి ఏంటి ప్రత్యేక హోదా అడగడానికి ప్రాబ్లం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేమైతే ప్రత్యేక హోదా తీసుకొచ్చే వాళ్ళం, దానికోసం నిరాహార దీక్షలు చేసేవాళ్ళం, ప్రగల్భాలు పెరిగిన ద గ్రేట్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపట్లేదు. ఎందుకని? ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని డబ్బులు దొబ్బేయడానికి ఫిక్స్ అయ్యారా? మళ్ళీ గతంలోలాగే ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఇట్ట నిలువున మోసం చేయడానికి సిద్ధపడ్డారా? అక్కడ నితీష్ ఎంత గట్టిగా అడుగుతున్నాడు, మా బీహార్కి ప్రత్యేక హోదా కావాల్సిందే, లేకపోతే మేము డెవలప్ చెందామని బీహార్ వాడు అడుగుతున్నాడు. మన ఆంధ్ర వాడు మాత్రం నోరు మూసుకొని మెలకొని కూర్చుంటూ ఉన్నారు. దీనికోసం చాలా మంది పోరాటాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మూతి ఇప్పుడు మూసుకుపోయింది. దీని గురించి అడిగే నాదుడు ఎవ్వడ లేడనేసి విచ్చలవిడితనంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే డబ్బుల్ని వేరే వేరే పర్సనల్ ఎజెండాల కోసం వాడుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. అరే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తారని కదా అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు వస్తాయి, జాబ్స్ వస్తాయి కదా. మీరు 20 లక్షల జాబులు క్రియేట్ చేస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదా తీసుకురండి, ఆ 20 లక్షల జాబులు గ్యారంటీగా వస్తాయి. మీరు ఏ కాడికి ప్రతిపక్షాల మీద వేరే మీకు గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కార్యకర్తల పైన ప్రతీకారాలు, ఆ విగ్రహాలు తగలబెడతాలు, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కూల్ చేయటాలు, వాళ్ళ నాయకుల పైన టార్గెట్ చేయడాలు, వీటిపైన ఉన్నటువంటి ధ్యాస అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పెట్టండి. ప్రత్యేక హోదా కావాలని నరేంద్ర మోడీని అడగండి. ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇది కదా కరెక్ట్ టైము. ఫుల్ మెజార్టీ రాక మీ మద్దతుతోటి, నితీష్ కుమార్ మద్దతుతోటి గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి నరేంద్ర మోడీకి ఈసారి మీరు మద్దతు ఉపసంహరించుకుంటారని తెలిస్తే ఉనికిపోయి ప్రత్యేక హోదా గురించి చర్చలన్నీ అట్లీస్ట్ ఒక అడుగు ముందుకు వెళ్తుంది కదా. గతంలో సేమ్ బీజేపీ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే వెంకయ్య నాయుడు వీళ్ళంతా కదా మాట్లాడింది, ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని. రాజధాని నిర్మాణం అనేసి ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళి భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు మీరు. అక్కడ మీ మీ బెల్ట్ మొత్తానికి మీ సంబంధించిన వాళ్ళందరికీ దోచిపెట్టిన భూములు సరిపోవా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి. అది ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కడు ఆంధ్రుల హక్కు.
ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడి హక్కు. విభజన జరిగిన తర్వాత మాకు ప్రత్యేక హోదా కావాలంటేనే ఇస్తా అంటేనే విభజనకి అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడరు? లోకేష్ బాబు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు? అధికారంలోకి రాగానే డబ్బు ధనదాహాలు పెరిగిపోయి ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని మళ్ళీ ప్రజలను మోసం చేద్దాం చూస్తున్నారా? ఎందుకంటే మొన్న ఒక మంత్రి అంటున్నాడు, ప్రత్యేక హోదా కంటే ఈసారి మేము ఎక్కువే ఆలోచిస్తున్నాం, ఎక్కువ తీసుకుంటామని. ఎవడికి ఎక్కువ తీసుకుంటాడు? ప్రత్యేక హోదా తీసుకుంటే కంపెనీలు వస్తాయి, సబ్సిడీలు వస్తాయి, అన్నిటికీ జాబులు వస్తాయి. నిరుద్యోగులారా మీకు చెప్తున్నాను, మన ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేయాల్సిన తరుణం ఇదే. నిలదీసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని ప్రత్యేక హోదా మీద పోరాడమని చెప్పాల్సిన టైం ఇదే. ఒకవేళ అలా కానప్పుడు మనం గవర్నమెంట్కి సహకరించొద్దు, టోల్ గేట్స్ కట్టొద్దు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తాన్ని మనం వ్యతిరేకిద్దాం. నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలు ప్రతి ఊర్లో ప్లేకార్డ్స్ని ప్లే చేయండి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? వచ్చి 1 నెల అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, ఒక పథకం మెట్లు ఎక్కలేదు. పిల్లల స్కూల్లో సరిగా అన్నం పెట్టక పాయిజన్ అయిపోయి హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు. రోడ్ల మీద మురికిలో కూర్చోబెట్టి వాళ్ళకి అన్నం పెడుతూ ఉన్నారు పిల్లలకి. మధ్యాహ్న భోజనం అయితే చాలా స్కూల్స్లో పెట్టలేదు. ఇటువంటి గవర్నమెంట్ సిచ్యువేషన్కి ఆంధ్రప్రదేశ్ 1 నెలలో వెళ్ళిపోయిందా? మెగా డిఎస్సి అని 16,000 పోస్టులు రిలీజ్ చేశారు. అది దగా డిఎస్సి, మెగా డిఎస్సి కాదని నిరుద్యోగులు రోడ్డు మీద ర్యాలీలు చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆ విగ్రహాలు తగలబెడతాం, ఆ కొంపలు కూల్చేయడం, పార్టీ ఆఫీసులు కూల్చేయడం, కార్యకర్తల్ని రాజకీయ నాయకులు సెంటర్ చేసి హౌస్ అరెస్టులు చేయడం, బంధించడం, ఇవే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అసలు కొద్ది కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఏమనంటే ఆ పోలవరం దగ్గరికి వెళ్ళి నేను చేసిందే గొప్ప, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అని ఫేక్ డెమోలు ఇచ్చుకోవడానికి మాత్రం సరిపోతూ ఉంది. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది పోలవరం ఎంత డెవలప్ అయింది అనేది. ఇటువంటి ఫేక్ న్యూస్లు కాదు మీరు చేయవలసింది. మీరు చేయవలసింది నిజమైన పరిపాలన. వెళ్ళండి, ప్రత్యేక హోదా అడగండి, మేము అడిగామని చెప్పండి. స్టీల్ ప్లాంట్ సంకనాగిపోతుంది అక్కడ, దాని గురించి మాట్లాడండి. ఇవన్నీ కాదు మనకి కావాల్సింది ఏంటి? ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకోవాలి, అందరిని మోసం చేయాలి. మాకు ఈసారి ప్రత్యేక ప్యాకేజీ వద్దని ముక్తకంఠంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్యాకేజీ మనకొద్దు, ప్రత్యేక హోదానే కావాలి. దానికోసం ఎంతైనా పోరాడదాం. ఈసారి రోడ్లు ఎక్కుదాం, టోల్ గేట్లు కట్టద్దు, చాలా చేద్దాం. మనకు కావాల్సింది ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా గురించి పోరాడే ప్రయత్నంలో ప్రతి ఒక్క యువకుడు పాల్గొనాలి. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి సమర్థిస్తూ చేయవలసిన పోరాటం. అందరూ ఒక తాటికి పైకి వచ్చి పోరాడాల్సిన విషయం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి కావాలని. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చెందుతుంది, ఫండ్స్ వస్తాయి, కంపెనీలు వస్తాయి, జాబ్స్ వస్తాయి. ఇవన్నీ మీరు నమ్మినట్లయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.